నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. తాను పెట్టిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తూ ఉన్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే యుద్ధాన్ని ముగించడానికి శాంతి చర్చల కోసం అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇరాన్ ఇచ్చిన సమాధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. అదే సమయంలో దిగ్బంధంలో ఉన్న హార్ముజ్ జలసంధి గుండా 2 నౌకలు వెళ్లడానికి అనుమతించారు. ఇరాన్ యొక్క ప్రతినిధులని పిలువబడే వారి నుంచి వచ్చిన సమాధానాన్ని నేను ఇప్పుడే చదివాను. అది నాకు నచ్చలేదు, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ట్రంప్ తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కానీ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వలేదు. ఈ కీలకమైన జలమార్గం ఎలా లేదా ఎప్పుడు తిరిగి తెరుచుకుంటుందో సూచించకుండా అన్ని రంగాలలో ముఖ్యంగా లెబనాన్తో యుద్ధం ముగించడం పైన, జలసంధి గుండా నౌకాయాన భద్రత పైన సమాధానం దృష్టి సారించిందని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. ఇరాన్ అణు కార్యక్రమంతో సహా మరింత వివాదాస్పద అంశాలపైన చర్చలు ప్రారంభించే ముందు యుద్ధాన్ని ముగించాలన్న అమెరికా ప్రతిపాదన తర్వాత ఇది జరిగిందని చెప్పేసి ఇరాన్ యొక్క పాక్షిక అధికారిక తస్లీం వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ ప్రతిపాదనలో అన్ని రంగాలలో యుద్ధానికి తక్షణ ముగింపు, అమెరికా నావిక దిగ్బంధనాన్ని నిలిపివేయడం, ఇరాన్ పైన ఇకపై దాడులు జరగవని హామీలు, ఇరాన్కు చమురు అమ్మకాలపైన అమెరికా నిషేధంతో సహా ఆంక్షలు ఎత్తివేయడం వంటివి ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ చేసిన ప్రతిపాదనను అయితే అమెరికా తిరస్కరించింది. మరింత మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.